హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 223. నేను ఫ్రెష్ అయ్యి వస్తానే అని శౌర్య వాష్‌రూమ్‌లోకి వెళ్ళడంతో అతడి కోసం డ్రెస్ తీసిపెట్టి అతడు ఇచ్చిన చాక్లెట్ తింటూ ఉంటుంది శ్రావణి. అతడు ఫ్రెష్ అయ్యి రాగానే కాఫీ కావాలి అని అడగడంతో, మీరు రండి నేను తీసుకొస్తాను అని శ్రావణి కిచెన్‌లోకి వెళ్ళడంతో, శౌర్య బయటికి వచ్చాడు రెడీ అయి. భూమికి అలాగే సమీరాకి కూడా చాక్లెట్ ఇచ్చి ఎలా ఉన్నావురా అని సమీరాని అడిగాడు. సూపర్‌గా ఉన్నా చిన్న బావ అని సమీర శౌర్యతో మాటల్లో పడిపోతే, ఆల్రెడీ అందరూ కాఫీ తాగారు అని తెలిసి చరణ్‌కి, శౌర్యకి కాఫీ ఇచ్చి, శ్రావణి శౌర్య పక్కన నిలబడడంతో, అన్నయ్య మరి వదినకి చాక్లెట్ మా అందరికీ ఇచ్చావు కదా అని అంది భూమి. మీ వదిన ఆల్రెడీ తినేసిందిరా అని చెప్పాడు శౌర్య. నిజమా వదినా? అన్నయ్య లేకపోతే అబద్ధం చెప్తున్నాడా అని భూమి అడుగుతుంటే, నిజంగా తినేసానురా నేను అని శ్రావణి నిలబడే సమాధానం చెప్తూ ఉంటే, అదేంటి వదిన కూర్చో అని అంది భూమి. పర్లేదు భూమి నేను నిల్చుంటాను అని అక్కడ రుద్ర ఉండడంతో గౌరవంగా మన కళ్ళజోడు అమ్మాయి గారు నిలబడ్డారు. సమీర పాప ఏమో ఏకంగా రుద్రకి అలాగే శౌర్యకి అంటుకొని కూర్చున్నా కూడా బావగారు అంటే భయం, భక్తి, గౌరవం నిండుగా ఉన్న శ్రావణి మాత్రం ఇప్పటి వరకు రుద్ర ముందు కూర్చోనే లేదు. అబ్బా శ్రావణి మీ బావగారు అలా అనుకునే రకం కాదురా! నీకెన్నిసార్లు చెప్పాలి కూర్చో. ఇలా ఎప్పుడు నిలబడితే ఎలా? ఏం కాదు కూర్చో అని వేద శ్రావణిని లాగడంతో శ్రావణి వచ్చి వేద పక్కన సోఫాలో కూలబడింది. అయ్యో! అక్క పెద్దవాళ్ళ ముందు బావగారు ముందు కూర్చోవద్దు అని అమ్మ చెప్పింది. నాకు భయం. పైగా బావగారు ముందు కూర్చోవాలి అంటే. ఏం కాదక్కా నేను నిలబడతాను అని మళ్ళీ స్ప్రింగ్‌లా లేచి నిలబడింది శ్రావణి. పెద్ద కొడుకంటే గౌరవం ఉన్న రెండో కోడల్ని చూస్తూ మీనాక్షి గారు నవ్వుతూ బావగారు పెద్ద కొడుకు అంటే గౌరవం ఉన్న రెండో కోడల్ని చూస్తూ మీనాక్షి గారు నవ్వుతూ, బావగారంటే తండ్రితో సమానం తల్లి. ఏం కాదు కూర్చో. వాడలా అనుకునేవాడు ఏం కాదు. నువ్వు కూర్చోలేదనుకో రుద్ర ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడిని వెళ్ళిపోమంటావా మరి రూమ్‌కి అని మీనాక్షి గారు అనడంతో, కానీ నాకు భయం అత్తయ్య గారు. మీ ముందు కూర్చోవాలి అంటే. ప్లీజ్ ఏం కాదు నేను నిలబడతాను అని శ్రావణి ఏడుపు మొహం పెడుతున్నా, కూర్చోవే అన్నయ్య ఏమి అనడు అని శౌర్య కూడా అన్నాడు. అబ్బా! మీకేం తెలియదు మీరు ఊరుకోండి. పెద్దవాళ్ళ ముందు కూర్చోవద్దు అంటే అని శౌర్యతో గొడవకు దిగిన శ్రావణిని చూసి శ్రావణి అని పిలిచాడు రుద్ర. అతడు మెల్లగా పిలిచినా పాప మాత్రం వణికిపోయింది. బావగారు అంటూ దక్ష పక్కన కూర్చో అన్నాడు రుద్ర. అది బావగారు అని శ్రావణి కొంగుని నలుపుతూ నసిగింది. కూర్చో అని చెప్పానా అని రుద్ర అనడంతో దెబ్బకి స్కూల్లో పిల్లాడు కదా టీచర్ చెప్తే ఎలా కూర్చుంటాడో అలా కూర్చుంది సైలెంట్‌గా. శ్రావణి అలా కూర్చోగానే అందరూ నవ్వుతూ ఉంటారు. శౌర్య భార్యని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. అన్నయ్య, వదిన పేరు వేద కదా! నువ్వు దక్ష అని పిలుస్తున్నావు అని భూమి అయోమయంగా అడుగుతూ ఉంటే, మీ అన్నయ్య ఒక్కడే నన్ను దక్ష అని పిలుస్తాడు. నా పేరు వేదాక్షరి భూమి అని చెప్పింది వేద. మీడియాలో కూడా నీ పూర్తి పేరు ఎప్పుడు రాలేదు వదిన. వేద అనే వచ్చేది. పైగా అందరూ నిన్ను వేద అని పిలుస్తారు కదా! నాకు తెలియదు. అయినా అందరూ పిలిచినట్టు అన్నయ్య పిలిస్తే ఏం బావుంటుందిలే. అన్నయ్య అలా పిలిస్తేనే బావుందిలే. నీ షాపింగ్ అంతా చూసుకున్నావా? నచ్చాయా వదినా? అని అడిగింది భూమి. మీ అన్నయ్య తీసుకొచ్చాక నచ్చకుండా ఉంటాయా? మీరేం తీసుకున్నారు మరి? అని వేద అడగడంతో, పద వదినా నీకు మేము షాపింగ్ చేసినవి అన్నీ చూపిస్తాము అని అమ్మాయిలు అందరూ భూమి రూమ్‌లోకి వెళ్ళేసరికి అబ్బాయిలు అందరూ వేద శ్రీమంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహర్ గారు కూడా రావడంతో, నా కోడలు శ్రీమంతం, నా ఇంటికి మొదటి వారసులు. కాబట్టి గ్రాండ్‌గానే చేద్దాం రుద్ర. బిజినెస్ ఫీల్డ్‌లో తెలిసిన వాళ్ళందరికీ, బంధువులందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాలి రేపు నైట్ వరకు. ఓకేనా? అని చెప్పారు మనోహర్ గారు. అలాగే డాడీ అన్నాడు రుద్ర. ఇక ఎలాగో ఇంటి దగ్గరే కాబట్టి వేదని బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక 1000 మంది వచ్చినా పట్టే అంత ప్లేస్ ఉంది ఇంటి పక్కనే.
అక్కడే డెకరేషన్ ఏర్పాట్లు అన్నీ చేయాలి అని చెప్పి తెలిసిన వాళ్ళకే ఈవెంట్ ఆర్గనైజర్స్‌కి కాల్ చేశాడు రుద్ర. శ్రీమంతం ఏర్పాట్ల కోసం మీనాక్షి గారు ఎలాగో ఇంట్లోనే పిండి వంటలు అన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక రూమ్‌లో దూరిన అమ్మాయిలు 2 గంటలైనా బయటికి రాలేదు. వాళ్ళ చీరలు, నగలు అన్నీ వేదకి అలాగే ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఉన్నారు. కొత్తగా కొనుక్కున్న చీరలు, నగలు అందరూ పెట్టుకొని మురిసిపోతూ ఉన్నారు. మిమ్మల్ని ముగ్గురిని ఎప్పుడూ టీవీలో చూడడమే కానీ, ఇలా ఫస్ట్ టైమ్ అందరినీ ఒకే దగ్గర చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అని భూమి చెప్తూ ఉంటే, అసలు మీరెందుకు దూరంగా ఉన్నారు భూమి? పైగా నాకు తెలియకుండా చిన్న మామయ్య గారు అంటే నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలియదు. నేను పుట్టకముందు జరిగింది అనుకుంటా. నీకేమైనా తెలుసా? అసలు మీరందరూ ఎందుకు మాకు దూరంగా ఉన్నారు? అని వేద అడుగుతూ ఉంటే, నాకు తెలిసింది కొంచెమే వదినా. రుద్ర అన్నయ్యకు, పెద్దనాన్నకి మాత్రమే అన్నీ తెలుసు. డ్యాడీకి అన్నీ తెలుసు. నాకు చెప్పలేదు మరి. ఎందుకో నాకు కూడా తెలియదు. రుద్ర అన్నయ్యని అడగాలి అని ఉన్నా, టైం వచ్చినప్పుడు అన్నయ్యే చెప్తాడు అని ఊరుకున్నాను వదినా అని అంది భూమి. ఇక మళ్ళీ ఆ విషయాలు తీస్తే భూమి బాధపడుతుందని సైలెంట్ అయ్యి, "నువ్విక ఇక్కడికొచ్చావు కదా! నీకు మేమందరము ఉన్నాం కదా! భూమి, చిన్నత్తయ్య, చిన్న మావయ్య ఇక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు సంతోషంగా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరేనా?" అని అంది వేద. అలాగే వదినా. అమ్మా, నాన్న ఉన్నప్పుడే మీ అందరితో కలవాలి అని నాకు చాలా ఆరాటంగా ఉండేది. అసలు మిమ్మల్ని కలుస్తాను అని అనుకున్నాను. కానీ అమ్మా, నాన్న ఉంటే మిమ్మల్ని కలవకపోయేదాన్ని నేను. మిమ్మల్ని ఇలా దూరంగానే చూస్తూ ఉండేదాన్నే ఎప్పటికీ. అమ్మా, నాన్న చనిపోయారు కాబట్టే నా గురించి అన్నయ్యకి, పెదనాన్నకి తెలిసిందేమో అని అనుకుంటున్నాను నేను. వాళ్ళ మధ్యలో ఉన్న గొడవ వల్ల ఎందుకు దూరంగా ఉన్నారు అని డ్యాడీ నాకు ఏదీ చెప్పలేదు కానీ, పెద్దమ్మ, పెదనాన్న, అలాగే పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, శౌర్య అన్నయ్య, అలాగే నీ గురించి నువ్వు నిన్నే తొలి అలాగే నీ గురించి మాత్రం నువ్వు మీడియాకి పరిచయమైనప్పటి నుండి చెప్పేవాడు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకునేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్ జరిగితే చాలు ఇక్కడ ఇప్పుడు మనం కూడా అక్కడ ఉంటే ఎంత బావుండేది. అయ్యో! నా పెద్ద కొడుకు పెళ్లి ఎంత సింపుల్‌గా చేసుకున్నాడా! నా రుద్ర పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తాడు మా అన్నయ్య అని చెప్పేవాడు తెలుసా వదిన డ్యాడీ. కానీ శౌర్య అన్నయ్య పెళ్లి అలా అయింది కదా! నెక్స్ట్ మీదే వదిన అని భూమి సమీరతో అంటుంటే చిన్నగా నవ్వి ఊరుకుంది సమీర. నువ్వు వాళ్ళనే తలుచుకొని బాధపడకు భూమి. చెప్పాను కదా! వాళ్ళెక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు సంతోషంగా ఉండడం వాళ్ళు కోరుకుంటారు. పదండి ఇక నా కొడుక్కి ఆకలవుతుంది. పొట్టలో ఏదైనా వేసేయాలి అని చెప్పి ఆడపడుచు ఇద్దరు చెల్లెల్ని తీసుకొని వేద హాల్లోకి రావడంతో, అయిపోయాయా ముచ్చట్లు అని అడిగాడు రుద్ర వచ్చి అతడి పక్కన కూర్చున్న వేదని చూస్తూ. అయిపోయాయి కదా! నాకు ఆకలవుతుంది బావ అని అంది డిన్నర్ టైమ్ అవుతూ ఉంటే వేద. అమ్మ భోజనం పెడుతుంది. వెళ్దాం పదవే డైనింగ్ టేబుల్ దగ్గరికి తినిపిస్తాను రా అని రుద్ర లేచి మెల్లిగా వేదని కూడా తీసుకెళ్తూ ఉంటే, మరి నాకేమో శాండ్‌విచ్ ఆకలవుతుంది అని చెప్పింది బుంగమూతి పెట్టుకొని. సరే చేయిస్తాను పద తప్పుతుందా? తమరు అడిగినవి, కోరినవి అన్నీ తీసుకొచ్చి పెట్టాలని చెప్పింది కదా మమ్మీ. ఈ 10 డేస్ ఎంజాయ్ చేయవే. ఆ తర్వాత నేను పెడతాను అన్నా కూడా వాళ్ళు పెట్టనివ్వరు పద అని భార్య కోరింది చేయమని రుద్ర ఆర్డర్ వేయడంతో 10 నిమిషాల్లో వేదకి నచ్చింది ఆమె ముందు ఉంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.